మరి ఉదయకాలమున బైబిల్లో నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉంది. దేవుని వాక్యము మరి కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ యేసుప్రభు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అవును, చాలామంది ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఏది అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారో వాళ్ళకే తెలియదు. అడిగితే ఇచ్చే దేవుడు అని మనకు తెలుసు. అడగడం అంటే మన యొక్క అక్కర ఏమైందో దానిని దేవునికి వ్యక్తపరచడం. అడిగిందంతా పొందుకుంటాం. ఎంత మంచి వాగ్దానం కదా. మన యొక్క విన్నపము ఏమైతే ఉందో అది దేవుని సన్నిధికి మనము చేర్చి ఆయన దగ్గర నుంచి మనము పొందుకోవడం అనే అర్థం కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అడిగిన ప్రతి దానిని పొందుకోగలుగుతాం. ఎప్పుడంటే ఆత్మచేత నింపబడి అడిగినప్పుడు, ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా నేను ఇచ్చే దేవుడని. ఈరోజు మనం అందరము కూడా ఏమడుగుతున్నాము? ఉద్యోగము కావాలని, వ్యాపారము కావాలని, పిల్లలు కావాలని, ఆస్తిపాస్తులు కావాలని, ఇంట్లో ఆహారము కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి వాహనాలు తెచ్చుకోవాలని, లోకానుసారమైనవి, ఎలోక సంబంధమైనవి అడుగుతూ ఉంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఒకరోజు మనం విడిచిపెట్టి పోవాల్సిందే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి ఇచ్చే దేవుడని ఒక నిశ్చయిత మనకుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు సొలొమోను మహారాజుకు ప్రత్యక్షమయ్యి, నా కుమారుడా నీకేమి కావాలి అని అడిగినప్పుడు అడుగుడి అన్నాడు కదా. సొలొమోను అడిగాడు. ఏమని అడిగాడు? నాకు జ్ఞానము కావాలయ్యా, రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు పరలోక జ్ఞానము కావాలన్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. నా ప్రియమైన వాళ్ళారా, అడిగితే నిశ్చయంగా ఇచ్చే దేవుడు సొలొమోనును జ్ఞానము చేత నింపాడు. సొలొమోనుకు జ్ఞానమునిచ్చాడు. రాజ్య పరిపాలన చేయడానికి జ్ఞానముతో నింపాడు. మరి మనము కూడా దేవుని అడగాలి. ఒక సామెత ఉంది కదా, అడగందే అమ్మన్న అన్నం పెట్టదంటారు కదా పెద్దలు. మరి ఈరోజు నువ్వు అడగకపోతే దేవుడు నీకు ఇవ్వడు. అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉండాలా. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనములో, నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినా ఆయన మనకిస్తాడంట. యేసు నామములో తండ్రి అయిన దేవుని మనం ఏది అడిగినా అడగడము మనము నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, నీకు జ్ఞానము కదువుగా ఉంటే నువ్వు దేవుణ్ణి అడుగు, ఆయన నీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఉండాలంటే మనకు జ్ఞానం అవసరం. మన జ్ఞానముతో మనం ఏమి చేయలేం. మన జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళలేం. కేవలము పరలోక జ్ఞానము, యేసయ్య జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానము ద్వారా మనము సమస్తాన్ని జయించగలము. ఆ జ్ఞానము ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. నా ప్రియ సహోదరుడా సహోదరి, అడిగిన వారందరూ బైబిల్ గ్రంథంలో పొందుకున్నారు. మరి ఈరోజు నేను నువ్వు ఏమడుగుతున్నాం? మనమన్నీ కూడా శరీర అవసరతలే అడుగుతున్నాం.
తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, అవసరాలకి డబ్బు అడుగుతుంటున్నాం. కానీ ఎప్పుడన్నా దేవా ఆత్మచేత నన్ను నింపు ప్రభు అని అడుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అన్ని కార్యాలను చేయగలడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కావాలని ఆశ కలిగి మనం అడుగుతున్నామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత 120 మంది వ్యక్తులు మేడ మీద గదిలో చేరుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? వెళ్ళిపోయిన యేసు ప్రభు కొరకా? కాదు. యేసయ్య అన్నాడు, ఆత్మను, పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపుతానన్నాడు. ఆ 120 మందికి కూడా కలిసి పరిశుద్ధాత్మ దేవుని కొరకు అడుగుతూ ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు దేవుని యొక్క కార్యాలను చేయగలిగారు. ఈరోజు నీ జీవితంలో నీ యొక్క వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం నీకుందా? దేవుని వాక్యం అంటుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ అనుభవము కలిగిన వారిగా పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. ఈ అంత్యకాలములో యేసు ప్రభుని గూర్చి, సత్యమును గూర్చి మనకు బయలుపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కావాలని ఆసక్తి కలిగిన వారిగా దేవుని అడగాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన పేతురు యోహాను దగ్గరికి వచ్చి ద్రవ్యం ఇచ్చి, నాకు ఈ పరిశుద్ధాత్మ అనే వరమును ఇవ్వరా అని డబ్బుతో కొనడానికి చూశాడు. కాదు నా ప్రియమైన వారలారా, ఆయన డబ్బుతో కొనేటువంటి వ్యక్తి కాదు. నీవు ఆసక్తి కలిగి ప్రేమతో ఆయన ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి దేవుని యొక్క కార్యాలను చేయడానికి సమర్థవంతంగా నువ్వు ఉండాలి. ఆత్మ కార్యమును అనేకులకు బయలుపరచడానికి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, కొలత లేనంత ఆత్మను నేను నీకు ఇస్తానంటున్నాడు. ఈరోజు ఆ ఆశ నీలో ఉందా? ఆత్మను పొందుకోవాలనే ఆశ నీలో నాలో ఉండాలి. కానీ మనమేం చేస్తుంటున్నాం? రోజు ఉదయం నుంచి రాత్రి వరకు, లేచినప్పటి నుంచి పడుకునే వరకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు వాహనము కావాలి, నాకు టీవీ కావాలా, నాకు ఫ్రిడ్జ్ కావాలా, నాకు రైస్ కుక్కర్ కావాలా, నాకు బంగారు కావాలా, నాకు ఇండ్లు కావాలా, నాకు బట్టలు కావాలా. అన్నీ అశాశ్వతమైన వాటినే మనం కోరుకుంటున్నాం. కానీ శాశ్వతంగా మనతో ఉండి మనలను సరి అయిన మార్గంలో నడిపించి సత్యమును గురించి, న్యాయమును గురించి, నీతిని గురించి వెల్లడిపరిచే పరిశుద్ధాత్మ దేవుని అడగలేకపోతున్నామే. అందుకే ఆయన అంటున్నాడు, అడుగుడి, పరలోక జ్ఞానము కావాలని అడుగు, ఆత్మచేత నింపబడాలని అడుగు, నీతి మార్గంలో నడవాలని అడుగు, వాక్యానుసారంగా జీవించాలని అడుగు, యథార్థవంతంగా నేను ఉండాలి ప్రభువా నాకు సహాయం చేయి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆత్మను కుమ్మరించి నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఏ తండ్రి అయినా పిల్లల్లో రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? లేదు కదా. ఈ లోకంలో ఉన్న చెడ్డవారైన మనమే మన పిల్లలకు మంచివి ఇవ్వాలని కోరుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకింకా మంచివి ఇవ్వాలని ఆయనకు తెలీదా? ఏది ఇస్తే మన జీవితం బాగుపడుతుందో అని ఆయనకు తెలుసు. కానీ మనం ఆయన అడగడం లేదు. నా
ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలం నా అడుగు, ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడుగు. ఆత్మచేత నింపబడి నువ్వు ప్రార్థించినప్పుడు, ఆత్మానుసారంగా నువ్వు ప్రార్థించినప్పుడు ఏ మంచి ఈవులైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు నీకు దయచేయువాడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడిగే ప్రతి దానిని పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినా ఇస్తానన్నాడు కదా. మంచి వాగ్దానాన్ని దేవుడిచ్చాడు ఈ ఉదయకాలమున. ఈరోజు నుంచి దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఆత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి, ఆత్మచేత నేను నింపబడాలి ప్రభువా. నైనా మీ యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా అని అడగండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని యొక్క నామాన్ని ప్రచురపరచు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్తుతించు. అన్న దేవుని అడిగింది, కుమారుని పొందుకొనింది. ఈరోజు మనం అన్ని అడగడం అన్ని కూడా, దేవునికి చెప్పడం అన్ని కూడా ఇతరుల గురించి చెప్తాం. వాళ్ళు ఈ రీతిగా ఉన్నారు, నాకు ఈ ప్రభువా. వారు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, నాకు ఈ ఫ్రిడ్జ్ ఈ ప్రభువా. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచనే కానీ మన గురించి, మన ఆత్మీయ జీవితం గురించి మనకు ఆలోచన లేదు. వెనుకబడిపోతుంటున్నాం. ఈరోజు నుంచి నీ ఎదురింటి వారి గురించి, నీ పక్కింటి వారి గురించి, నీ బంధువులు, నీ స్నేహితుల గురించి ఆలోచన చేయడం మానివై. నీ యొక్క ఆత్మీయమైన జీవితము ఎదిగింపబడాలంటే, వెలిగింపబడాలంటే, నువ్వు సరైన మార్గంలో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలని నువ్వు దేవుడిని అడగాలంతే. అడిగి పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకొని సత్యమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో నడుస్తూ క్రీస్తు కొరకు మనము జీవిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మైన దేవుడు నీలో ఉంటాడో అన్నిటినీ సరిచేస్తాడు, అన్నిటినీ సరిచేస్తాడు. ప్రతి విషయంలో ఆయన నిన్ను సరిచేసి నీకు సహాయము చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి యొక్క పేరు ఏమి తెలుసా? మన సహాయము కొరకు దేవుడు ఇచ్చాడు. ఆదరణకర్త. నిన్ను ఆదరిస్తూ, నీకు సహాయము చేస్తూ నిన్ను నడిపిస్తాడు. మరి అట్టి అవకాశాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా? హల్లెలూయా. ఉచితంగా ఇస్తాడు. దీని కొరకు నువ్వు చెల్లించవలసింది ఏదీ లేదు. నీవు పట్టుదలతో, విశ్వాసముతో, నిరీక్షణ కలిగి దేవుణ్ణి అడుగు. నాకు కావాలయ్యా, ఆత్మ నింపుదల నాకు కావాలి. ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మరి అడుగుదామా? లేక ఇంకా ఈలోక సంబంధమైన వాటిని అడగాలనుకున్నారా? మత్తయి సువార్తలో మనం చూసాం కదా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దేవుని గురించి ఏమైనా ఆలోచన చేయతండి. ఇవన్నీ మీకు కావాల్సని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ మనం వెళితే ఆత్మచేత నింపబడి అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ అన్యుల వరే మీరు విచారిస్తున్నారా, చింతిస్తున్నారా? మానివేయండి. ఈరోజు నుంచి ఆత్మచేత నింపబడాలని దేవుని అడిగి ఆత్మ అభిషేకంతో నింపబడి దేవుని గొప్ప కార్యాలు మనము చూద్దాము. హల్లెలూయా. దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మనకు సహాయం చేయలాగా మనం ప్రార్థించుకుందామా? దయగలిగిన దేవుడు ఆత్మచేత మనల్ని నింపినట్టుగా మనం ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం.